చూస్తున్నాం రాజస్థాన్లోని జైపూర్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా మనోహర్పూర్ హైవేపై ఒక వ్యాన్ కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 3 మహిళలు 7 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు జైపూర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఖాటు శ్యామ్ ఆలయం సందర్శించి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు మనతో. శిల్ప, డీటెయిల్స్ ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి? ఈ రోజు తెల్లవారుజామున రాజస్థాన్ లోని దౌసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికెట్ వ్యాన్ అదేవిధంగా ట్రక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో పిల్లలతో సహా 10 మంది మరణించారు. 7 పిల్లలు 3 పెద్దవాళ్ళు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భక్తులతో వెళ్తున్నటువంటి ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్ ఆగి ఉన్న ఏదైతే ట్రక్ ఉంటుందో దాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 10 మంది స్పాట్లో చనిపోయారు. మొత్తం కూడా ఆ సమయంలో దాదాపు 20 మంది వరకు ఆ వ్యాన్ లో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 10 మంది స్పాట్ లోనే చనిపోయారు. మిగతా 10 మందిని దగ్గరలో ఉన్నటువంటి SMS హాస్పిటల్ కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. అతి వేగంగా వచ్చారు. అతి వేగంగా చాలా స్పీడ్ తో వచ్చి అక్కడ ముందే ఆగి ఉన్నటువంటి ట్రక్ ని చాలా బలంగా ఢీకొట్టడంతో ఎక్కడికక్కడ చాలా మంది కూడా ఆ ట్రక్ నుంచి బయటికి ఎక్కడికక్కడికి బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఎగిరి పడ్డట్టు కూడా తెలుస్తుంది ఆ వ్యాన్ల నుండి. దీంతో 10 మంది అక్కడ 7 చిన్నారులతో పాటు మొత్తం 10 మంది మరణించినట్టు కూడా ఇప్పటికే చెప్పారు. వాళ్ళందరూ కూడా రాజస్థాన్ లోని ఒక ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. అక్కడ ఏదైతే అక్కడ దర్శనమైన అనంతరం తిరిగి వాళ్ళు గ్రామానికి వస్తున్నారు. గ్రామానికి వస్తున్న సమయంలోనే తెల్లవారుజామున ఒకవైపు నిద్రమత్తు కావచ్చు, ఇంకోవైపు అతి వేగంగా, ఈ 2 కారణాల వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దౌసా జిల్లా కలెక్టర్ కూడా ఒకవైపు దీని గురించి మాట్లాడుతూ మొత్తం 10 మంది మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. మిగతా 9 మందికి హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. ఇంకో 3కి జిల్లా హాస్పిటల్ ఏదైతే పక్కన ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్కి తరలించి ప్రాథమిక వైద్యం అందిస్తున్నట్లు కూడా చెప్పారు. దీనికి ప్రధానంగా అటు ఏదైతే వ్యాన్ ఉంటుందో వ్యాన్ అక్కడున్న ముందుగా ఉన్నటువంటి ట్రక్ అనేది అది అక్కడే ఉన్నది, అది పార్క్ చేసి ఉన్నది. దాన్ని అత్యంత బలంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఒకవైపు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, ఇంకోవైపు అతి వేగంతో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా ఆ ట్రక్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఏ విధంగా జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ మొత్తం ఎంటైర్ ఇష్యూలో కూడా అందరు కూడా సమీప బంధువులు అన్నట్టు కూడా తెలుస్తుంది. అందరు కూడా ఒక తీర్థయాత్రగా బయలుదేరారు. మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ లోని ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. బాలాజీ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. దర్శించుకొని వాళ్ళు తిరుగు ప్రయాణంలోనే మృత్యువు ఈ విధంగా వెంబడించిందంటూ కూడా అటు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ప్రాథమికంగా మాత్రం కేవలం ర్యాష్ డ్రైవింగ్ అదేవిధంగా నిద్రమత్తు దీనికి ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు ట్రక్ డ్రైవర్ ని సైతం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేశారు. ఎందుకంటే రోడ్డు పైన ఎందుకు ట్రక్ ఉంచారు అని కూడా పోలీసులు ఈ విధంగా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద 10 మంది చనిపోయారు. ఇంకో 9 మందికి ఒకవైపు రాజస్థాన్ లోని SMS హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా 3కి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దౌసాకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సాగర్ రాణా కూడా దీనిపైన స్పందించారు. ఇది కేవలం ఏదైతే వాళ్ళు ఆలయం సందర్శన అనంతరం తిరిగి వస్తున్నాగా ఇది ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ట్రక్ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నిద్ర మంపు కానీ లేదంటే కొంత పొగ మంచు కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా అతి వేగంతో ఉన్న కారణంగా కంట్రోల్ చేయడం కష్టమై ఉండొచ్చు అంటూ అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటికే 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరొక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రంగా గాయపడ్డ వారిలో
ఎంతమంది సురక్షితంగా బయటపడగలుగుతారు ప్రాణాలతో అనేది చెప్పడం కష్టంగా మారింది. ఇప్పటికే వైద్యులకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు. అయితే అతివేగం ప్రధాన కారణంగా అధికారులు చెప్తున్నారు. ఆగి ఉన్నటువంటి ఆ ట్రక్కుని ఒక్కసారిగా వచ్చి ఢీ కొట్టడంతో భారీగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతులంతా కూడా రాజస్థాన్లోని సికార్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక ఖతు శ్యామ్ టెంపుల్కు వెళ్ళి తిరిగి తమ సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే కలెక్టర్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. దేవేంద్ర కుమార్ ప్రాథమిక నివేదిక ప్రకారం చూస్తే ప్రమాదంలో 10 మంది మరణించారని, 9 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయంటూ ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామంటూ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ వారిని పోలీసులు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే వివరాలను వారు తెలుసుకుంటున్నారు. అయితే 10 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కడి వారు పూర్తిగా వారి కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి అనే వివరాలను ఇప్పుడిప్పుడే సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పైన విజువల్స్లో మనం చూడొచ్చు, ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తుంది. నుజ్జైపోయినటువంటి ఆ వెనుక భాగం అంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భారీగా వచ్చి ఆ ట్రక్ ఢీ కొట్టడంతో అంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా నుజ్జైపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇక లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండడంతో మనం చూడొచ్చు. ఆ పార్ట్స్ కింద చిక్కుకుపోయినటువంటి మృతులను, అలాగే గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు అధికారులు, అలాగే స్థానికులు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పూర్తిగా వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు వివరాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి దర్శనానికని వెళ్ళి ఇంత దారుణమైనటువంటి ప్రమాదంలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా వారు దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. प्रथम दृष्टया जो पता चल रहा है कि खाटू श्याम का दर्शन करके लोग आ रहे थे, तो मनोहरपुर हाईवे पर एक एक्सीडेंट हुआ है, जिसमें अभी तक जो डेटा आ रहा है उसमें 10 लोग हैं और बाकी जो लोग हैं उनको एसएमएस हॉस्पिटल रेफर किया गया। अभी तक जो इनिशियल रिपोर्ट आई है उसमें तकरीबन 10 बताई गई। 3 का ट्रीटमेंट डीएससी में चल रहा है और इसके अलावा जो है 9 लोगों को जयपुर के लिए रेफर किया गया। इमरजेंसी सर्विसेज प्रोवाइड की जा रही है। बीएस के अंदर भी हमारे संबंधित डॉक्टर्स और नर्सिंग स्टाफ जो 3 पेशेंट उनकी देखभाल कर रहे हैं। क्या कारण है, किस कारण से ये एक्सीडेंट हुआ, डिटेल के लिए जो एनालिसिस तो हमें और एसपी साहब ये फॉर्म। अभी तक जो इनिशियल रिपोर्ट आई है उसमें तकरीबन 10